హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి చిత్రాలు. హాయ్ చెప్పండి. హాయ్. ఈరోజు ఉదయాన్నే మేము మా నర్సరీ దగ్గరికి స్టార్ట్ అయ్యాము. ఈరోజు నేను ఎందుకు వెళ్తున్నాను నర్సరీ దగ్గరికి అంటే, ఇప్పటి వరకు ఆర్గానిక్గా టెర్రస్ మీద గాయించాను అని చెప్పాను కదా, వెజిటేబుల్స్ అవి నర్సరీ దగ్గర కూడా వేసి ట్రైల్ చేద్దాము, చూద్దాం ఎట్లుంటుందో, నేను ఆర్గానిక్గా కాయించగలనా లేదా అని వేయిద్దామని. ఈరోజు వర్షం పడుతుందండి ఇక్కడ, అందుకని నర్సరీకి బయలుదేరాము. నర్సరీ అంటే అదే మాది యూకలిప్టస్ క్లోన్స్ అని చెప్పా కదా, ఆ నర్సరీ. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈరోజు ఏమేం చేస్తాము ఏంటి చూడాలి. వర్షం పడుతుంది, అదంతా క్లీన్ చేయించి కొన్ని వెజిటేబుల్స్ స్టార్ట్ చేసి వద్దాం అనుకుంటున్నాను. ఈరోజు మంచి రోజు అంట, మా పిల్లలు చెప్పారు. మా చిన్నదానికి ఈరోజు ఏదో 10th క్లాస్ ఏదో స్టార్ట్ చేస్తున్నారంట, మంచి రోజు అని. అందుకే మమ్మీ నీకు కూడా ఈరోజు మంచిగా స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి పిల్లలంటేను సరదాగా సరే, అది వచ్చేసరికి నైట్ అవుద్ది. ఈలోపు నేను కూడా అలా నర్సరీకి ఒక రౌండ్ వేసినట్టు ఉంటుంది. అక్కడ కూరగాయలు అవి ఫస్ట్ మా ఇంట్లో వరకు స్టార్ట్ చేస్తున్నాను. చూద్దాం, సక్సెస్ అయితే కొంచెం పెద్దగా కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. వచ్చేసామండి మన నర్సరీ దగ్గరికి. ఇది భద్రాచలంకి 18 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది మా యూకలిప్టస్ క్లోన్స్ వచ్చి. చూడండి, ఈ పల్లె మొత్తం ఒక ఫారెస్ట్లా ఉంటుంది కదా. ఇవి మేము మా మొక్కలు సప్లై చేసే వెహికల్స్. చూడండి, ఇది మా నర్సరీ. వచ్చేసాము. ఇక్కడంతా కొద్దిగా ఖాళీ స్థలం ఉందనేసి వెజిటేబుల్స్ కూడా పెడదాము, ఎలాగూ వస్తున్నాం కదా అని మా వారితో కలిసి నేను కూడా వచ్చేసాను. చూసారా ఎంత గ్రీనరీ ఉందో. ఇవన్నీ యూకలిప్టస్ క్లోన్స్ అండి. ఇవి ఇక్కడ ఐటీసీ పేపర్ బోర్డు వాళ్ళు చాలా చోట్లకి వెళ్తుంటాయి మా మొక్కలు. ఇవి మా ఛాంబర్స్. కోకోపీట్ నర్సరీస్. అక్కడికి దిగి చూపిస్తాను ఇంక ఇక్కడ ఏమేమి ఉన్నాయి, మా వర్కర్స్ ఎలా చేస్తున్నారు వర్క్ అని చూద్దాం. ఇవన్నీ మా నర్సరీస్ అండి. ఇట్లా వీటిల్లో మొక్కలు పెడతారు. అయితే ఈ నర్సరీస్ మధ్యలో కొద్దిగా ఖాళీ స్థలం ఉంటుంది. వీటిల్లో ఈరోజు వెజిటేబుల్స్ ఏమైనా పండించాలని ఒక ఆశ. కూరగాయ గింజలు ఇక్కడ పెట్టేద్దాము అని వచ్చాను. మా వర్కర్తో ఇదంతా క్లీన్ చేయిస్తున్నాను. ఒక్కసారి చూడండి, ఈ బ్యాక్ సైడ్ అంతా ఓపెన్ ఉంటుంది. వీటిల్లో అంతా వెజిటేబుల్స్ పెడదామని క్లీన్ చేయిస్తున్నాను. చూడండి ఎలా ఉందో. వీటిని వచ్చి ఛాంబర్స్ అంటారండి. వీటి లోపల మొక్కలు పెడతారు, చిగుర్లు అన్నీ కట్ చేసి ఇందులో పెడతారు. ఆ ప్రాసెస్ అంతా నేను నెక్స్ట్ ఒక వీడియో చేసి చూపిస్తాను, మన యూకలిప్టస్ క్లోన్స్ ఎలా పెడతారు ఏంటి అని. లోపల వచ్చేసరికి చూడండి, ఇవన్నీ జస్ట్ మనకి యూకలిప్టస్ అనేది 3 ఇయర్స్కి పొలం కటింగ్కి వస్తుందండి. 3 ఇయర్స్ తర్వాత అది కట్ చేస్తే ఆ చిగురు తెచ్చి ఆ చిగురుని ఇలా కట్ చేసి ట్రేలల్లో పెడతారు. పెట్టిన తర్వాత ఇవన్నీ వాటర్ కోసం స్ప్రింక్లర్స్ పెట్టేస్తారు. భలే అందంగా ఉంటుందండి. ఇవంతా ప్రాసెస్ మొత్తం ఒకసారి మీకు నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. జస్ట్ శాంపిల్గా మీకు చూపిస్తున్నాను. ఇక్కడికి వస్తే వెళ్ళబుద్ధి అవ్వదండి మాకు. చూడండి, ఇదంతా మంచులా ఎంత అందంగా పడుతుందో. ఒక్కటండి,
ప్రకృతితో మనం స్నేహం చేయటం అంటే అంత ఈజీ కాదు, కానీ ప్రకృతిలో బ్రతకడం అనేది ఎంతో అదృష్టం. చూడండి వాటర్ ఆపేస్తే ఎలా ఉందో. ఈ ప్రకృతితో మనం స్నేహం చేయాలంటే ఆ ఒడిదుడుకులన్నీ భరించగలగాలి. అది ఒక రైతుకే సాధ్యం. ఎప్పుడు ప్రతి ఒక్కళ్ళం లేవగానే దేవుడికి ఎలా దండం పెట్టుకుంటాము, రైతును కూడా అంతే తలుచుకోవాలి. రైతు లేనిది మనం లేము. మనం సిటీలో ఉంటే తెలియదండి ప్రపంచం. అప్పుడప్పుడైనా అట్లీస్ట్ సంవత్సరంలో ఒక పండగ రోజుల్లోనైనా పల్లెలకు వస్తే ఆ పల్లె జీవన విధానం అది ఎంతో అందంగా ఉంటుంది. అయితే దురదృష్టమైన విషయం ఏంటంటే ఇప్పుడు పల్లెలో వ్యవసాయం చేసేవాళ్ళు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యవసాయం చేయలేక, గిట్టుబాటు ధరలు రాక పల్లెలు వదిలి పట్టణాలకు వచ్చేస్తున్నారండి. అది మన దురదృష్టం అనుకోవాలో అదృష్టం అనుకోవాలో తెలియడం లేదు. ప్రతి ఒక్కళ్ళు సిటీ జీవితమే బెటర్ అనుకొని వచ్చేస్తున్నారు, ఏదో ఒకటి చేసుకొని బ్రతికేయచ్చని. ఎందుకంటే వాళ్ళు కష్టపడి పండించిన దానికి తగిన ఫలితం ఉండట్లేదు. ఎందుకు ఇలా రైతు గురించే ఎక్కువ మాట్లాడుతున్నానంటే రైతు పడే కష్టం చూస్తూ పెరిగానండి. నేను వ్యవసాయ కుటుంబంలోనే పుట్టి పెరిగాను కాబట్టి అందరూ రైతులు అలానే అనుకొని పట్టణాలకు వచ్చేస్తే రేపు మన చేతి నిండా డబ్బున్నా కూడా తినడానికి తిండి లేకపోవచ్చు. కాబట్టి ఇది ప్రతి ఒక్కళ్ళం ఆలోచించాల్సిన విషయం అండి. ఇకపోతే ఇక్కడ వస్తే ఈ ప్లేసే కాదండి, ఇంకా వేరే కూడా కొద్దిగా ఉంది. ఇక్కడంతా కంచెలా ఉంది కాబట్టి ఇక్కడ క్రీపర్స్ పెంచుదాం అనుకుంటున్నాను. అంటే ఇవి బీర, సొర అలాంటివి, కాకర అట్లాంటివి. ఇదంతా క్లీన్ చేశాక విత్తనాలు మాత్రం నేనే పెట్టుకుంటున్నాను. నా చేతితో పెట్టుకుంటే నాకు రేపు అది కాయలు వచ్చినా కూడా అదో హ్యాపీనెస్ ఉంటుంది కదండి. ఆ సాటిస్ఫాక్షనే వేరే ఉంటుంది. నేను పండించాలి అనుకుంటే నేనే చెయ్యాలి కదా. దానికోసమని ఇష్టపడి సంతోషంగా నేను చేసుకుంటున్న పనుల్లో ఇదొకటండి. అలా అక్కడ విత్తనాలు పెడుతున్నాను. పెట్టి అవి మొలిసే వరకు గుర్తుగా అక్కడ కొన్ని కర్రలు పెట్టుకుంటున్నాను. ఎక్కడైతే నాటానో అక్కడ కొన్ని కర్రలతోటి పెట్టి విత్తనాలు నాటాను. ఇవన్నీ ఈ బోర్డర్స్కి మొత్తం క్రీపర్స్ పెడతానండి. మొక్కలు వచ్చి వేరే ప్లేస్ ఉంది, అది కూడా చూపిస్తా మీకు. అక్కడన్నీ కూరగాయ మొక్కలు లాంటివి పెట్టుకుంటాను. ఇదండి ఈరోజు నేను చేసిన పనులు. నచ్చినట్లయితే మీకు రైతు మీద మీ యొక్క అభిప్రాయాన్ని కూడా నాకు ఒక కామెంట్ రూపంలో చెప్పండి. నేను చెప్పేది కరెక్టా కాదా, నా ఆలోచన కరెక్టా కాదా అనేది ఒక్కసారి అందరం ఆలోచిద్దాము రైతు గురించి. సరేనండి, మరో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒక మంచి టాపిక్తో కలుద్దాము. ఇంకా నేను ముందు ఏమైతే కూరగాయలు నాటుతాను, అది ఎలా చేస్తాను, వాటికి ఏమేమి ఇస్తాను, ఎరువులు ఎట్లా ఇస్తాను, ఇవన్నీ కూడా మీతో సరదాగా షేర్ చేసుకుంటాను. నేను సరదాగా పనులు చేస్తూ నా సంతోషాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.